చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్య సమస్య, ఒకరు బాగా అవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా, ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, ఆరోగ్యపరంగా ఎందుకు మాకు ఇంత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా? అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు. అలా ఏదైనా ఉంటే వివరించండి అమ్మా. నాకు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్లో చాలా మంది భయంకరమైన బాధతో బాధపడుతున్నాం. అది నిరంతరంగా ఉంటుంది, ఏ మందులకి తగ్గటం లేదు. మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము. రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్ళి చేయటం అన్నీ చేస్తున్నాం, మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక మార్గం దొరికింది. ఇది కూడా భాగవతంలో చెప్పిందే. ఆ భాగవతం అంటే ఇది శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టతిరి రాసినటువంటి భాగవతం అన్నమాట. ఇది సంస్కృత భాగవతమే. వ్యాస భాగవతాన్ని అనుసరించే రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛా ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి. ఈ నారాయణ భట్టతిరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన స్వయంగా ఈ బాధ అనుభవించాడు. గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక గురువు గారు చాలా కాలం నుంచి ఆయన కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు. కాళ్ళు చేతులు పనిచేయవు. తీసుకుని గురువుగా దక్షిణగా అనమాట తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని గురువుని విముక్తి చేశాడు. మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు. ఈయన బాధపడుతూ దీనికి మార్గం ఏంటి? కేరళ వాడు, నంబూదిరి బ్రాహ్మణుడు, ఈయన గురువాయూరు వెళ్ళాడు. గురువాయూరులో ఆ ప్రాంతంలో గురువు వాయుదేవుడు. గురువు అంటే ఎవరు? బృహస్పతి. వాయుదేవుడు అంటే గాలి పవనుడు. ఈ అంటే ఏమవుతుంది, పంచభూతాల్లో ఒక దేవత, నవగ్రహాల్లో ఒక దేవత. ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది. అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ, పంచభూతాల నుంచి నివారణ, దోషాలు ఏమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపచేయటం. ఈ ఇద్దరు కొలువైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిశాడు. గురువాయూరప్పన్ అంటారు ఆయన్ని. కనుక అక్కడ కృష్ణమూర్తే ఉండటం. ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు. చాలా పూర్తిగా అంతా అలాగే ఉంటుంది. అంటే అక్కడ మహత్వ ఎప్పుడైనా ఒరిజినల్ మహత్వ వేరు. తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు, మనకి హిమాయత్ నగర్లోను జూబ్లీ హిల్స్లోనూ ఉన్న వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా. కానీ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం, అది నేను చెప్పటం. కొంత ఉపశమనమైన కలుగుతుంది. ఆ దేవుడికి ఆయన ధ్యానించుకుంటూ ఆ దేవుడి మీద ఈయన మరి ఇంత నేర్చుకున్నాడు కదా, విద్యావంతుడు కదా, రోజుకొక 10 శ్లోకాలు అని రాయటం మొదలుపెట్టాడు. అదంటే 10 కాదు, ఒకసారి 12 రాశాడు, 13 రాశాడు, 11 రాశాడు. దశకం అని పేరు పెట్టుకున్నాడు. 100 రోజులు 100 దశకాలు రాశాడు ఆయన. 100 దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది. సాక్ష్యం అన్నమాట అక్కడది. శ్రీమన్నారాయణీయం. ఇదేంటి? భాగవత కథే. మనకి వ్యాస భాగవతం ఉంది కదా, వ్యాస భాగవతమే. ఈయన రాయటానికి కూర్చుంటే వ్యాసుడు నరసింహావతారం నుంచి మొదలు పెట్టాడు అనుకుంటాను. నరసింహావతారం వామనావతారం నుంచి మొదలు పెట్టాడు వ్యాసుడు. ఈయన దగ్గరికి ఇంకో పండితుడు వచ్చి ఆ పండితుడు రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు. వచ్చి చేపల నుంచి మొదలుపెట్టు అని చెప్పాడు. కనుక మత్స్యావతారం నుంచి మొదలు పెట్టాడు ఈయన. ఈ నారాయణీయంలో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది. మత్స్యకుర్మ వరాహ నారసింహ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి. వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈయన మొత్తం పద్యాలన్నీ రాసుకున్నాడు. రాసుకుని ప్రతి దశకం చివర శ్లోకం, నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు. ప్రతి దాంట్లో దాదాపుగా నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా, దీనిని నివారించు, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని దండం పెట్టుకున్నాడు. చాలా బాగుంది కదా. ఇలాంటప్పుడు
ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకి నడిచే దేవుడు అని పేరు. అవును. ఆయన వీటన్నిటిలో మొత్తం 1036 1056 శ్లోకాలు ఉన్నాయి అవి. ఉమ్. అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది. ఆ. ఆ- ఆయనే అంటే నడిచి అందరూ అన్ని చేయలేరు, ఇప్పుడు చదవలేరు కాబట్టి. ఇప్పుడు కనీసం నారాయణీయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి. ఆయన కనిపించాడు, ఆయన రాశాడు, ఆయన అవును. రాసి దాని ఫలశ్రుతిలో కూడా ఇది చదువుకుంటే పోతాయి అన్నాడు. ఉమ్, ఉమ్. అది చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట. అవును. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇక ఈ ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి. ఆ. ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు 48 రోజుల పాటు చదువుకుంటే ఓకే. ప్రిస్క్రిప్షన్ ఇది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్. డాక్టర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి, ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా. అవునవును. అలాగే ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజు 48 రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన. ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా. ఆరోగ్యపరంగా. ఆ శ్లోకం ఒక్కసారి చదివి వినిపిస్తాను తప్పకుండా అందరి అమ్మ. కోసం. అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాస్తాలయ వాస విష్ణోః. ఇది శ్లోకం. చిన్నదే. చిన్నదే, 4 ఆ. లైన్లు, చిన్న చిన్న లైన్లు. ఓకే. ఓకే. వాతాలయ వాస అంటున్నాడు. అంటే ఆ. వాత అంటే ఆ. వాయుదేవుడు ఉన్నటువంటి ఆలయంలో వచ్చినటువంటి విష్ణువా. ఉమ్, నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఉమ్. ఎక్కడైతే గురువు ఉన్నాడో, ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను ఉమ్. నేను కొలుస్తున్నాను. ఎందుకు? అనంత భూమా మమ రోగరాశి. ఎంత గొప్ప రోగరాశి నాది. అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి తీసేయి. అని అడుగుతున్నాడు. ఈ ఈ ఈ దేవుడు ఎవరు మళ్ళీ? అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే అని అంటూ అక్కడ త్వమిత్తముత్థాపిత పద్మయోని. పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే, ఉమ్, బ్రహ్మకల్పం అంటాం. ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు. ఉమ్. విష్ణువు ఎలా చెప్తున్న అవును. పద్మనాభుడు కదా ఈయన. అవును. ఈయన నాభిలోంచి పద్మం వస్తే ఆ పద్మంలోంచి బ్రహ్మ వచ్చాడు. ఉమ్. కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు. వర్ణించినట్టు అన్నమాట. ఉమ్. అంటే ఇన్ని రకాలుగా అవును. అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన్ని స్థాపించావు కదా అని చెప్తూ, హే పరమాత్మ, నన్ను ఆ పాద్మకల్ప అంటాడు, అంటే బ్రహ్మకల్పం అనమాట. ఓకే. పద్మంలోంచి వచ్చినవాడు పాద్ముడు. ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో. ఉమ్, అటువంటి ఓ మహావిష్ణు ఉమ్. ఎక్కడైతే గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణు, నాకున్న ఈ గొప్ప రోగరాశిని ఉమ్. తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అన్నమాట. ఉమ్. అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చెయ్యగలవు అన్నట్టుగా ఒక రకంగా అవును. అక్కడ వర్ణించేశాడు ముందుగా. అంత బ్రహ్మకల్పానికే బ్రహ్మని సృష్టించి ఇచ్చావు. అవును. అవును. ఉమ్. అవునా? పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు, ఇటు వాయువు ఉన్నాడు. ఉమ్. వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ. వాళ్ళిద్దరూ కూడా అక్కడ మ, పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు. ఉమ్. అదే కాకుండా నువ్వు బ్రహ్మం తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి. అవును. నా రోగరాశిని నశింపచేయి. అమ్మ, మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి, లేదు అని అంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా పూజ ఉన్నాయా? చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు. ఆ. లేదు ఓపిక, రోగం ఉంటేనే కదా చేస్తున్నాం, అవును. కనుక ఓపిక లేదు, మంచం మీద పడుకునే చేసుకోండి. ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ కోసం ఇంకెవరైనా చేయొచ్చా? చేసినప్పుడు ఇలాంటి శాస్త్రం ఒకటి, ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు. ఆ. పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు అవును. ఎవరైనా వారి తరపున చేసి చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఉమ్. ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది. ఉమ్. తీర్థం పట్టుకుంటున్నాం కదా, దీంట్లోకి వస్తుంది. అవును. వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళు చేసుకోలేనప్పుడు అవును. ఇలా చేయండి. ఉమ్. వాళ్ళు చేసుకోగలిగితే చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదురుకుండా, పట్టం ఎదురుకుండానో, విగ్రహం ఎదురుకుండానో కూర్చొని చేసుకోండి. అవును. ఇంకా మీకు చేతనైతే 48 రోజులు గురువాయూరు వెళ్ళి చేసుకోండి, లేకపోతే నల్లకుంట ఆలయానికి వెళ్ళి చేసుకోండి. అవునా? వీలుని బట్టి. వీలుని బట్టి మన శక్తి, వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. అవును. అవును. మళ్ళీ యథాశక్తి అంతే. శరీర ఆరోగ్యం, పాకెట్ ఆరోగ్యం, పరిస్థితులు, ఆ, అన్ని ఈ చూసుకోవాలి. 2 మరీ ముఖ్యం కదా. ఈ 2 అవునవును.
కనుక ఇవి రెండో చూసుకుని, లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి, దొరుకుతుందిగా మనకి. అవును. గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది. ఎంత బావుంటాడో, ముద్దుగా, అందంగా ఉంటాడక్కడ కృష్ణుడు. ఆహాహా! అక్కడొక చోటను తిరుక్ తి తిరుక్ అదేంటి ఆ ఊరు? చాలా తమాషాగా ఉంటుంది. కేరళలో ఒకటి. ఆ ఊర్లోను. అక్కడ చక్కటి ఎంత అందమైన వామనుడో అనమాట. హుహు. చతుర్భుజ వామనుడు అక్కడ, చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు. ఓకే. ఓకే. త్రిక్కాకర హ్మ్. కేరళలో ఊరి పేరు. త్రికాకర. అక్కడే వామనుడు ఉద్భవించాడు. ఓకే. అక్కడొచ్చాడనమాట. అక్కడి నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు. హుహుహుహుహు. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. హుహు. ఇక్కడేమో గురువాయూరులోనేమో కృష్ణుడు. ఓకే. ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించటం. ఆ! మామూలుగా ఆ రూపాలేవి మహావిష్ణువు రూపంలో మనకు కనిపించవుగా. కనిపించవు. అలాంటిది. ఓకే. ఓకే. అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి, నా రోగాన్ని తగ్గించు, ఇంకేమీ కాదు, నా రోగాన్ని తగ్గించు హ్మ్. అని 108 సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి. ఓకే. ఓకే. 48 డేస్. ఈ ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి. హుహు. అసలు నారాయణ భట్టతిరి చెప్పింది హ్మ్. మొత్తం నారాయణం చదువుకోండి, నారాయణీయం చదువుకోండి. ఈ సమయం మధ్య ఉంటే. చాలా మంది ఆన్లైన్‌లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు. హుహుహు. అలా కూడా నేర్చుకోవచ్చు. అంతే. ఆసక్తి ఉన్నవాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ వీలుని బట్టి. ఎలా వీలుని బట్టి. వీలైతే అలా. ఆ! చేసినంత మాత్రాన మనకు జరిగే నష్టమేం లేదు. ఇంకా అది మనకు ఉపయోగం. అది మన పుణ్యబలం పెరుగుతుంది. అంతే. అంతే. ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు. ఇప్పుడు అవును. మనకు ఫలించలేదే అని బాధపడే వాళ్ళందరికీ నేనొకటి హ్మ్. చక్కగా ఘంటాపథంగా చెప్తున్నా. ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు. ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది. అంతే. ఓపిక అవసరం. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా, ఈ జన్మలో కాకపోతే. హ్మ్. కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు, పోదు, పోదు. హ్మ్. అంతే అమ్మ. మంచి అంతే. మాట. అంత ఖచ్చితం. హ్మ్. కనుక ఇదే పద్ధతి. చక్కగా నారాయణీయంలో 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని, హ్మ్. 100 దశకాలు కదా! అవును. 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం. ధన్యవాదాలమ్మా.